అయితే ఈ కాన్సెప్ట్ కూడా నేను ప్రతిరోజు మాక్సిమం నేను రికార్డ్ చేస్తాను. ఈ రికార్డ్ చేసినయి మీకు కావాలి అనుకుంటే మనకి ఐసా అనేది ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఐసా యూట్యూబ్ ఛానల్. మీరు ఐ గ్యాప్ ఇచ్చి ఎస్ఏసా అని కొడితే మీకు యూట్యూబ్‌లో మన ఛానల్ కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు నేను ఇక్కడ మన మీటింగ్‌లో మాట్లాడే ప్రతి విషయాన్ని నేను వీడియో చేసి నేను ఐసా ఛానల్ అండి మనది. మన ఛానల్ పేరు ఐసా. మనకి మోటివ్ మాట అనేది ఒక ఛానల్ ఉంది. మోటివ్ మాటలో సబ్జెక్టు వేరుగా ఉంటుంది. ఇక్కడ మన బిజినెస్‌కి సంబంధించి 100% మన బిజినెస్ కాన్సెప్ట్ అంతా కూడా ఐసా ఛానల్‌లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ప్రతి మీటింగ్‌ని నేను ఐసా ఛానల్‌లో రిలీజ్ చేస్తాను. కాబట్టి అవకాశం ఉంటే మీరు యూట్యూబ్‌కెళ్ళి ఐసా అని సెర్చ్ చేయండి. అక్కడ మన యూట్యూబ్ ఛానల్ వస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మన ఏ రోజు పెట్టిన వీడియో ఆ రోజు మీకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బిజినెస్ ప్లాన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మన కంపెనీ పేరు మీ అందరికీ తెలుసు, ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి. ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి. ఇక్కడ నిన్న మాట్లాడుకున్నట్లే మన కాన్సెప్ట్ టోటల్గా మనం ఇక్కడ సెంటర్లో చూడండి, ఈ కామర్స్ అనేది సెంటర్లో ఉంది. రౌండ్ దీంట్లో మిగతా 6 కాన్సెప్ట్లు చుట్టూ ఉన్నాయి. ఈ అన్ని కాన్సెప్ట్లో మనం ఒక ఈ కామర్స్లో బిజినెస్ చేయటం ద్వారా మనం అన్ని కాన్సెప్ట్లో కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. దాదాపు 599 కోట్లు టోటల్గా అన్ని కాన్సెప్ట్లు కలిపి సంపాదించుకునే అవకాశం ఉంది. కనీసం మనం మన ఎఫర్ట్ని బట్టి మనం ఎంతో కొంత పర్సెంట్ అయినా మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, అట్లనే నైతిక విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వ వికాసం. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిత్వ వికాసం, మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసం అనేది ఒక వ్యాపార ప్రయోజనాల నిమిత్తం ఒక మోసపూరితమైనటువంటి కాన్సెప్ట్ మార్కెట్లో ప్రచారంలో ఉంది. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకునే పరిస్థితి ఈ రోజున అందరూ అలవాటై ఉన్నారు. నైతిక విలువలు వ్యక్తిత్వం అనేది అది నిష్ప్రయోజనం. ఇక్కడ ఖచ్చితంగా ఐసాలో విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం ఉంది. అట్లనే టైం ఫ్రీడమ్. ఈ కాన్సెప్ట్లో మనం 1800 రూపాయలకి మనం ఒక బైసికిల్ అండి. ఇది భారతదేశంలో మనకి హైదరాబాదులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఎపిక్ బైక్స్ అని చెప్పి, ఎపిక్ బైక్స్ వాళ్ళతో మనం టైఅప్ అవటం జరిగింది డైరెక్ట్గా. వీళ్ళు ప్రస్తుతం ఈ సైకిల్ ఒకటి తయారు చేస్తున్నారు. ఈ సైకిల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా పాపులర్ పొందినటువంటి సైకిల్. దాదాపు యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా మనకి హైదరాబాద్ నుంచి ఇవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. చాలా మంచి సైకిల్ ఇది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. బ్యాటరీ కానీ, మోటార్ కానీ మొత్తం చక్రాలతో సహా ఎలై వీల్ చక్రాలతోటి వస్తున్నటువంటి సైకిల్. చాలా బ్యూటిఫుల్ సైకిల్ ఇది. కంపెనీ తోటి మన ఐసా డైరెక్ట్గా టైఅప్ అవటం జరిగింది, అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ మనం 1800 రూపాయలతోటి దాదాపు 52,000 రూపాయలు విలువ చేసే సైకిల్ ఇది. సైకిల్ అంటే మనకి 50,000 రూపాయలకి స్కూటర్ కూడా వస్తుంది. కానీ సైకిల్కి ఉండేటువంటి వాల్యూ ఏంటంటే
చాలామంది ఎక్సర్సైజ్ చేయటానికి టైం ఉండలేదు మాకు, మేము పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి తిరిగి అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైం అయిపోతుంది, మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంది అని అనుకునే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటిది. అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్యాటరీ మీద వెళ్ళొచ్చు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు సైకిల్లా తొక్కుంటూ వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ కూడా, అంటే హెల్త్కి కూడా సహాయపడుతుంది. నిజంగా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినటువంటి వెహికల్. ఇది ఇంట్లో అందరూ వాడచ్చు, లేదా మనకి హై స్కూల్ స్థాయి చదువుకునే పిల్లలున్న వాళ్ళు వాడచ్చు. అంటే అందరూ వాడగలిగినటువంటి వెహికల్. ఈ వెహికల్ మంది ఇక్కడ 1800 రూపాయలకి మనం ఈ వెహికల్ మనం సొంతం చేసుకోవచ్చు. ఇది బైనరీ కాన్సెప్ట్ అని చెప్పుకున్నాం. బైనరీ కాన్సెప్ట్ అనేసరికి మనకి ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ వచ్చేసరికి 300 రూపాయలండి. అట్లానే మనకి పెయిర్ ఇన్కమ్ వచ్చేసరికి 300 రూపీస్ వస్తుంది. పెయిర్ ఇన్కమ్ వచ్చి 300 వస్తుంది. అట్లనే 300 రూపీస్ దగ్గర నుంచి 50 రూపాయల వరకు మనకి ప్రతి లెవెల్కి 50 రూపాయలు తగ్గుతూ మనకి 50 రూపీస్ దగ్గర ఆగిపోతుంది. అట్లా ఇక్కడ మనం పెయిర్ ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. చాలా సింపుల్గా, ఎక్కడా కూడా మనకి ఇక్కడ సీలింగ్ అనేది ఉండదు, క్యాపింగ్ అనేది ఉండదు. అన్లిమిటెడ్ డౌన్ లైన్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎక్కడ అడ్డంకులు ఉండవు మనకి. అంటే చాలా కంపెనీల్లో బైనరీ అనగానే మనకి సీలింగ్ పెడతారు. ఈ సీలింగ్కి వచ్చేసరికి మనకి టీం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు 50 పెయిర్స్ సీలింగ్ పెట్టారనుకోండి, మీకు 100 పెయిర్స్ వచ్చినాయి, మీకు 50 పెయిర్స్కి డబ్బులు ఇస్తారు, మిగిలిన 50 పెయిర్స్ కట్ అయిపోతాయి, మనకి రావు. ఆ తర్వాత మళ్ళీ 50 పెయిర్స్ తర్వాత 100 పెయిర్స్ తర్వాత నుంచి మరలా బిజినెస్ చేసుకోవాలి. అట్లా చాలా నష్టపోవటానికి అవకాశం ఉంటుంది సీలింగ్ ఉండటం వల్ల. ఇక్కడ మనకి ఎలాంటి సీలింగ్ ఉండదండి, యథేచ్ఛగా మనం ఇన్కమ్ అనేది ఎక్కడ అడ్డంకులు లేకుండా తీసుకోవచ్చు. టోటల్ పెయిర్ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు? దాదాపు మనం 1,23,08,800 రూపాయలు మనం ఇక్కడ ఎలాంటి సీలింగ్ లేకుండా, అంటే 1,23,00,000 రూపాయల వరకు ఎలాంటి సీలింగ్ లేకుండా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఇది మెయిన్ అండి మనకి. నెక్స్ట్ అంటే ఇది సింపుల్ బైనరీ కాన్సెప్ట్ మంది. 1800 రూపాయలకి మనకి వెహికల్ అడ్వాన్స్ తీసుకుంటున్నాం. మనం ఇక్కడ వెహికల్ 100 పెయిర్స్ అవ్వగలనే మనం సైకిల్ అనేది రిలీజ్ చేస్తుంటాం. మనం ఇక్కడ మనకి పెయిర్ ఇన్కమ్ అనేది 1,23,00,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి సీలింగ్ లేకుండా కంటిన్యూగా. అట్లనే విత్ డ్రాల్ డిస్ట్రిబ్యూషన్ మీ అందరికీ తెలుసు. మన దగ్గర 1000 రూపీస్ మనం విత్ డ్రా పెట్టుకుంటే 700 రూపాయలు మన అకౌంట్కి వస్తాయి. 30% అంటే 300 రూపాయలు కట్ అవుతాయి. దాంట్లో 10% వెల్కమ్ ఫ్యామిలీకి 20 మందికి షేర్ అవుతుంది. ఒక 10% 5 లెవెల్స్లో మనకి ఇవ్వటం జరుగుతుంది. ఒక 5% ఈ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయో అవి అప్గ్రేడ్ కోసం తీసుకుంటుంది. ఒక 5% అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుంటుంది. ఇక్కడ విత్ డ్రాల్ ఇన్కమ్ ఎంత వస్తుందో చూద్దాం. విత్ డ్రాల్ ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అండి. మనకి ఇక్కడ విత్ డ్రాల్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కింద నుంచి పైకి చూడండి, ఎందుకంటే ఫస్ట్ లెవెల్ అనేది కింద ఉంది, సెకండ్ లెవెల్ తర్వాత థర్డ్ లెవెల్, తర్వాత 4th, పైకి వెళ్ళేసరికి 5th లెవెల్ ఉంది. 5 లెవెల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. విత్ డ్రాల్ ఇన్కమ్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ లెవెల్లో 4%, అంటే 1000 రూపీస్ విత్ డ్రా పెట్టుకుంటే మనకి 4% అంటే 40 రూపాయలు వస్తాయి. ఉదాహరణకి మీకు ఒక 100 మెంబర్స్లో ఫస్ట్ లెవెల్లో 30 మంది మీకు విత్ డ్రా పెట్టుకున్నారనుకోండి, 1200 రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్లో విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది. సెకండ్ లెవెల్లో మీకు 300 మంది విత్ డ్రా పెట్టుకుంటే
ఒక్కొక్కరి దగ్గర నుంచి 25 రూపాయలు వస్తాయి. అంటే 7,500 రూపాయలు మీకు సెకండ్ లెవెల్‌లో వస్తుంది. థర్డ్ లెవెల్‌లో 22,500 రూపాయలు మనం విత్‌డ్రాల్ తీసుకోవచ్చు. ఫోర్త్ లెవెల్‌లో 45,000 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్‌లో 90,000 రూపాయలు. టోటల్‌గా వచ్చి 1,66,200 రూపాయలు కేవలం విత్‌డ్రాల్ మీద తీసుకోవచ్చు. విత్‌డ్రాల్ మీద అంటే కేవలం మనకి 15,000 మంది టీమ్ ఉంటే ఇక్కడ కేవలం విత్‌డ్రాల్ మీద మనం 1,60,000 రూపాయలు, 66,000 రూపాయలు మనం ఎర్న్ చేయవచ్చు. ఎప్పుడు ఇది నెలకొక్కసారా? కాదు. మనకి వారానికి ఒకసారి విత్‌డ్రాల్ జరిగే అవకాశం ఉంటుంది. మనం విత్‌డ్రా చేసినా చేయకపోయినా మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి శనివారం రాత్రి 9కి మీ దగ్గర 200 రూపాయల నుంచి పైన ఎంత ఉన్నా ఆటోమేటిక్గా సిస్టమే విత్‌డ్రా పెట్టేస్తుంది. సిస్టమే విత్‌డ్రా పెట్టేసి 30% కట్ చేసి 70% మీ పర్సనల్ వ్యాలెట్కి ఇచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్కి వాడుకోవచ్చు, లేదా ఎవరికైనా వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు ఎట్లయినా వాడుకోవచ్చు మీ పర్సనల్ వ్యాలెట్ నుంచి, లేదా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ 30% కట్ అవుద్ది కాబట్టి ఆ 30% నుంచి ఇక్కడ మనకి 10% ఈ 5 లెవెల్స్లో మనకి కంపెనీ మనకి షేర్ చేస్తుంది. ఈ 5 లెవెల్స్కి 10%. ఫస్ట్ లెవెల్లో 4%, సెకండ్ లెవెల్లో 2.5%, 1.5% థర్డ్ లెవెల్, 1% ఫోర్త్ లెవెల్, 1% ఫిఫ్త్ లెవెల్. ఈ విధంగా మొత్తం టోటల్గా 10% అనేది షేర్ చేస్తుంది. అంటే 10% షేర్ చేస్తే మనకి వారానికి ఒకసారి 1,66,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇదే 4 వారాలు కలిపి నెలకి ఎంత అవుతుందండి? అంటే దాదాపు 6 లక్షల రూపాయలు మనం నెలకి ఇన్కమ్ తీసుకోవచ్చు. మనకి 15,000 మంది టీం ఉంటే యాక్చువల్గా మనం ఫస్ట్ లెవెల్లో మనం డైరెక్ట్ రిఫరల్ మినిమం ఎంతమంది చేయమంటున్నాం? ఐసాలో 100 మంది. నిజంగా ఈ కాన్సెప్ట్ ప్రకారం మినిమం 100 మంది అందరూ ఎఫర్ట్ పెట్టినట్లయితే మీకు విత్‌డ్రాల్ ఇన్కమ్ అనేది ఈజీగా వారానికి 10 లక్షలు తక్కువ కాకుండా తీసుకోవచ్చు. వారానికి 10 లక్షలు. ఎప్పుడు 100% అందరూ మినిమం టీం 100 మెంబర్స్ని చేయగలిగితే, లేదు సాధారణంగా చేసుకున్న అటు ఇటుగా చేసుకున్న ఒక 15,000 మంది టోటల్ టీం ఉన్నా మనం నెలకి 5-6 లక్షల రూపాయలు విత్‌డ్రాల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్యాసివ్ ఇన్కమ్ అండి మనకి ఈ కాన్సెప్ట్లో. ఇది అంటే చాలా మనకి బైనరీ కాన్సెప్ట్ అనేది, ఈ మ్యాచింగ్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓన్లీ బైనరీ ప్లస్ విత్‌డ్రాల్. ఇక్కడ మనకి రివార్డ్స్ ఉంటాయి. ఇక్కడ అదనంగా మనకి ఇక్కడ ఏంటంటే రివార్డ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ 100 పెయిర్స్ అవ్వగానే మనం ఇందాక మనం చూసినటువంటి బైసికల్ ఏదైతే ఉందో సైకిల్, ఆ వెహికల్ అనేది మీ ఇంటికి పార్సిల్ పంపించేయడం జరుగుతుంది. లేదా ఏదైనా మనం మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో అందరికీ ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. అట్లా 100 పెయిర్స్కి మనకి సైకిల్ రిలీజ్ చేయటం జరుగుతుంది. 250 పెయిర్స్కి ఒక మొబైల్ ఇవ్వటం జరుగుతుంది. 250 పెయిర్స్ అంటే ఆల్రెడీ దీంట్లో 100 పెయిర్స్ కూడా ఉన్నాయండి. ముందు చేసిన 100 పెయిర్స్ ప్లస్ ఇంకొక 150 పెయిర్స్ అయితే 250 పెయిర్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ 250 పెయిర్స్ అంటే 250 పెయిర్స్ లెక్క ఇది ఆల్రెడీ 100 పెయిర్స్ మీకు ముందు మనం గిఫ్ట్ తీసుకున్నాం. అవి కూడా ఇంక్లూడ్ అయ్యి 250 పెయిర్స్ కనిపిస్తున్నాయి. అట్లా చూడండి, అట్లా లెక్కేసుకోండి. అంటే కుమ్యులేటివ్ అవుతున్నాయి, కలుస్తున్నాయి అని అర్థం. మొబైల్ వస్తుంది. తర్వాత 500 పెయిర్స్కి ల్యాప్టాప్ ఇస్తున్నాం. 1000 పెయిర్స్కి స్మార్ట్ టీవీ ఇస్తున్నాం. 1500 పెయిర్స్కి వాషింగ్ మెషిన్ ఒకటి ఇస్తున్నాం. అట్లనే 2000 పెయిర్స్కి ఫ్రిడ్జ్ ఒకటి ఇస్తున్నాం. 2500 పెయిర్స్కి ఏసీ ఒకటి ఇస్తున్నాం. అంటే గృహోపకరణాలు, ఇంటికి అవసరమైనటువంటి మినిమం లగ్జరీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఐసాలో అయితే ఈ మ్యాచింగ్లో మనం తీసుకుంటాం. ఇది సింపుల్గా కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్ ఏం కాదండి, చిన్న కాన్సెప్ట్. 1800 రూపీస్ తోటి మనకి వెహికల్ అడ్వాన్స్ పేమెంటు మీ జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం విత్‌డ్రాల్ నుంచి
ఒక 5% కట్ అయ్యి ఆటోమేటిక్గా 1800 రూపీస్ ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది. అట్లా మరి మీరు ఏ కాన్సెప్ట్ కూడా మీ జేబులోంచి కట్టాల్సిన అవసరం లేకుండా మనం తీసుకుంటుంది. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది టోటల్గా మనకి ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయండి? ఈ మ్యాచింగ్ రివార్డ్స్ ఒకటి, విత్డ్రాల్ ఇన్కమ్ ఒకటి, తర్వాత బైనరీ కాన్సెప్ట్. 3 స్టెప్స్లో మనకి ఇక్కడ మ్యాక్సిమం చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు కేవలం 1800. అయితే ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. దీనికి అవసరమైన టీం అంతా కూడా మీకు ఈ కామర్స్ నుంచి తీసుకుంటుంది. ఈ కామర్స్లో చేసిన టీం ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకొని ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ బిజినెస్ కోసం మనం ఏమీ అదనంగా చేయాల్సిన అవసరం లేకుండా మనం ఈ కామర్స్లో ఇన్కమ్ తీసుకుంటే ఇక్కడ కూడా ఇన్కమ్ తీసుకుంటాం. ఇది చెయ్యకుండా తీసుకుంటాం. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. ఈ మొత్తం కూడా నాన్ వర్కింగ్ సింపుల్ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్. తర్వాత మిగతా అన్ని చాలా పెద్ద కాన్సెప్ట్లు ఉండి మన దగ్గర చాలా పెద్ద ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మిగతా కాన్సెప్ట్లన్నిటిలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ మ్యాచింగ్ చిన్న కాన్సెప్ట్, బైనరీ కాన్సెప్ట్. దీని మీద మీకు ఇంకేదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. మనం ఇంకేదన్నా మనం మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ముత్యం శ్రీనివాసరావు గారు. ఓకే సార్, మాట్లాడండి. సార్ 1800 కూడా ఆటోమేటిక్ గా వచ్చిన కమిషన్లకి కట్ అవుతాయి. అంతేనండి. కాకపోతే ఇంతకుముందు మన 3000 ప్యాకేజ్ 7000 ప్యాకేజ్ ఉన్నప్పుడు బాగా ఎలాగ వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్యాకేజ్ కావాలంటే ఇంతకుముందు 6 ఉన్నాయి కదా సార్, ప్యాకేజ్ మనకు 6 ఉన్నాయి కదా సార్ అవి. అవును, ఇప్పుడు ఇది వేరే అన్నట్టు. ఇది మళ్ళీ 6 ఇది ఒకటండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. ఇంతకుముందు అది బైక్ అవన్నీ చెప్పిరంటే ఇదే బైక్ అన్నట్ట. ఇది అదేనండి, మొత్తం 6 కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. తర్వాత లోన్ కాన్సెప్ట్ ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఏదైనా అమౌంట్ అక్కడ 1800 కడితేనే వాళ్ళకి బండి వస్తుంది సార్. మరి బైక్లు ఇస్తారా అంటే ఐడి అక్కడ క్రియేట్ అవుతుంది సార్. 1800 కట్టే అక్కడ ఐడి క్రియేట్ అవుతుంది. మీరు కాన్సెప్ట్ పూర్తిగా వింటం లేదండి. విన్నాం సార్. అక్కడ ఏంటంటే మీరు 100 పేర్లు అయినాక అన్నారా, అట్లా అన్నారా లేకపోతే అదే మరి విన్నారు కదా. 100 పేర్స్ అయితే మనకి వెహికల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 100 పేర్స్ మీరు చేయరు కదా. ఈ కామర్స్ లో చేసిన బిజినెస్ ఇక్కడ వస్తుంది, ఆటోమేటిక్ గా వెహికల్ వచ్చేస్తుంది. అదే డౌట్ వచ్చి అడుగుతున్నా. ఎందుకంటే 800 వంతకాన పెట్టిరా ఐటమ్ అని అడుగుతున్నా. 800 మన అమౌంట్ కట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఏమన్నా దానికి ఏమన్నా ఐటమ్ ఉందా, జస్ట్ 800 ఏమున్నాయని అడుగుతున్నాం. 1800 రూపాయలు మన పేరు మీద బుక్ అవుతున్నాయి సార్. అమౌంట్ వెళ్తుంది సార్, అడిగి ఐడికి పోతున్నాయి కదా. అవును, 1800 రూపాయలు ఐడి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలు ఇప్పుడు అది మన డబ్బే పోయినప్పుడు ఏమైనా ఐటమ్ గిఫ్ట్ ఉంటది కదా, అది మనం డైరెక్ట్ అమౌంట్ ఇచ్చినట్టే లెక్క సార్. ఆటోమేటిక్ ఈ సరుకులు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా మనం ఇచ్చినట్టు డబ్బులు అవి 1800. ఈ 800కి ఏం రాదు, జీరో బ్యాలెన్స్. అది అడుగుతున్నాను నేను. అడ్వాన్స్ పేమెంట్ అండి, వెహికల్ అడ్వాన్స్ పేమెంట్ అది. ఓకే, ఓన్లీ బండికి పేమెంట్ కడుతున్నాం అంతే, అది అడుగుతున్నా. అడ్వాన్స్ పేమెంట్ అది. ఓకే సార్, ఓకే. ఇక్కడ మనం దానికి కూడా ప్రొడక్ట్ పెడితే ఇంకా ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఉందా అడిగిన తప్ప ఉండాలని అడుగుతలేం సార్. అట్లా చెబుతున్నాం, మనకు అర్థం కావాలి కదా. మనం ఇక్కడ మనం అట్లా అమౌంట్ కూడా అంటే ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మన జేబులో నుంచి అమౌంట్ కట్టట్లా, మీ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ నుంచి కడుతున్నారు. అవునవును, అది సరే. ఎక్కడైనా కానీ ఒక ఓన్లీ జస్ట్ ఐడి క్రియేట్ అయితే తప్ప ఇంట్లో ఎక్కడ ప్రొడక్ట్ రాదు. తర్వాత అమౌంట్ అవన్నీ ప్రకారం అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? ఇంకెవరైనా మాట్లాడే పని అయితే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, దాదాపు ఇంకెవరు మాట్లాడే దేశం కనిపించట్లేదు కాబట్టి మనం
మనకి టైము 8:30 వరకు మన కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఇక్కడ నుంచి ఇంకొక 10 నిమిషాల వరకు మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎవరైనా మాట్లాడే పనితే మాట్లాడచ్చు, లేదైతే మనం క్లోజ్ చేసుకుందాం.